మాస్టర్తో మాటమంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు చలసాని శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి, అందరికీ నమస్కారం. సార్ 2014లో మనకి ఆంధ్ర తెలంగాణ విడిపోయినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా ఏ ఇష్యూ వచ్చినా సరే ఏదో ఒక టైంలో ఆంధ్రవాడు నువ్వు వ్యాపారం చేసుకుని వెళ్ళిపో, నోరు మూసుకు ఇలా అంటున్నారండి. ఉదాహరణకి ఇప్పుడు అలాగే ఎవరు పడితే వాళ్ళు ఒక ఏ ఇష్యూ వచ్చినా సరే దీన్ని ఎలా ఇది ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు సార్ ఇది ఈ కన్నీళ్ళు ఒకళ్ళందరినీ మొత్తం ప్రాంతానికి మొత్తం ముడిపెట్టకపోయినా మీరు చెప్పింది అత్యంత బాధాకరమైన సంఘటన. అసలు చరిత్ర ఒకటి తెలుసుకోకుండా చరిత్రహీనులు మాట్లాడే మాటలు కొన్ని ఉంటాయి. 1953 ముందు వరకు కూడా, అంటే 1953 ముందు వరకు, అంటే 50 ఆంధ్ర అనే పదం ఎక్కువగా ప్రస్తుతం తెలంగాణలో ఉంది. చరిత్రలో ప్రతి ఒక్కళ్ళు కావాలంటే దేశపతి శ్రీనివాస్ గారు కానీ, అందశ్రీ గారు కానీ, కోరెటి వెంకన్న గారు కానీ, రసమయ్య బాలకృష్ణ గారు కానీ, మిగతా ఎవరున్నా సరే చర్చలో కూర్చున్నాం. ఎలాంటి ఇబ్బంది లేదు. చాలాసార్లు కూర్చున్నాం వాళ్ళతో చర్చలో. ఒకసారి కాదు, చాలా మందితో 10, 20, 30 సార్లు కూడా చర్చలో కూర్చున్నాం. బహిరంగ వాళ్ళు కూడా పెట్టుకుని చూసుకోవచ్చు, టీవీలు పాతే ఉంటాయి. ఇవాళ ఆంధ్ర అనే పదం అంటే ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం హుజాబాద్ సిద్దిపేటలో రాజ నరేంద్ర ఆంధ్ర గ్రంథాలయం, ఇక్కడ మన వరంగల్లో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర గ్రంథాలయం మొట్టమొదటి గ్రంథాలయాలండి తెలంగాణలో. దాదాపు 200 ఆంధ్ర కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో ఈ ఆంధ్ర అనే పద్యాలం అంత లేదు. నేను చెప్పిన సత్యం. కావాలంటే చరిత్రకారు, కావాలంటే కేసీఆర్ గారితో కూర్చుందాం, లేదంటే రేవంత్ రెడ్డి గారితో కూర్చోవచ్చు, ఎవరితో కూర్చో ఎలాంటి ఇబ్బంది లేదు. లేదా కిషన్ రెడ్డి గారితో కూడా కూర్చొని మాట్లాడచ్చు. రమ్మనండి ఒకసారి, ఎప్పుడన్నా వారు ఇప్పుడు కాబట్టి అయిన తర్వాతనే మాట్లాడదాం. ఇది ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందో ఆంధ్ర అనే పదం వచ్చింది. సర్కారాళ్ళు అనేవారు, నైజాం వాళ్ళు అనేవారు. ఇది సత్యం అండి, సీడెడ్. ఇది ఇప్పుడు కొన్నాళ్ళ తండ్రులు తాతలకి విషయం తెలుసు. ఆ తర్వాత ఉద్యమం వచ్చినప్పుడు అది ఎమోషన్గా భావోద్వేగమై ఆ పేరు అలా అయిపోయింది. 55లో మమ్మకమైనప్పుడు. ఇవాళ ఎందుకు చెప్తున్నా అంటే అండి, కాళోజీ నారాయణరావు గారు ఆయన ఆంధ్రులందరినీ, తెలంగాణలో ఉండే తెలుగు వాళ్ళని ఆంధ్రులుగానే సంబోధించారు. అందుకే నిజాం గురించి మాట్లాడుతూ ఏమి వేషం అనేది లోకల్ అంటే అక్కడ ఉన్న స్థానికుల్ని మాట్లాడుతూ ఏమి వేషం అనేది, ఏమి భాష నీదని మాట్లాడుతూ, అంటే నిజాంని అనుకరిస్తున్నారంటూ, అన్య భాషలు నేర్పి ఆంధ్రంబు రాదనుచు సకిలించు ఆంధ్రుడా నీవు చావవెందుకురా అన్నాడు. తెలంగాణలో ఉన్న తెలుగు వాళ్ళని ఆంధ్రుడా అన్నాడు ఆయన. ఆ కాళోజీ నారాయణరావు గారి జయంతినే తెలంగాణలో తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం మనం. అది ఒకటి. తర్వాత తెలంగాణలో ఒక చరిత్రకారుడు అని చెప్పాలంటే అనేక మంది ఉన్నారు. అందులో చాలా సుప్రసిద్ధం, ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకునేవాడు సురవరం ప్రతాప్ రెడ్డి గారు. అవునండి, సురవరం ప్రతాప్ రెడ్డి గారు రాసింది ఆంధ్రుల సాంఘిక చరిత్ర. ఇది ఎక్కడ ఆంధ్రులు? మదురై, నాగపట్నంలో ఉన్న దగ్గర నుంచి, మధ్యప్రదేశ్లో కట్నీ బిలాస్పూర్లో ఉంది, ఒరిస్సాలో ఉన్న గంజాం దగ్గర నుంచి, బళ్ళారి నుంచి, అలాగే ఆంధ్ర సిరివంచ, అంటే ఆంధ్ర చాందా జిల్లా, మహారాష్ట్రలోని గడ్చిరోడ్ జిల్లాలో సిరివంచ, అహిం అనే తాలూకాలు ఏదైతే ఉన్నాయో ఈ అన్ని ప్రాంతాల వాళ్ళని కలుపుకుని ఆంధ్రులను రాసి ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాశారు. చూడండి మీరు. ఓకే అండి. శ్రీమత్ ఇప్పుడు ఎవరు మొదటి కవి? నన్నయ్య కాదు మా పోతన అన్నప్పుడు నాకే అబ్జెక్షన్. నన్నయ్య మా చుట్టం కాదు, మా పక్కన కాదు, ఆయన ఆది కవిని మేము అనుకోవాల్సిన లేదు. తెలుగు జాతి ఒక్కడికి ఉండాల్సింది, ఈ గొడవలు ఎందుకు అనుకుంటాను. ఆయన రాసింది శ్రీమత్ ఆంధ్ర మహాభాగవతం. శ్రీమత్ తెలంగాణ రాయలేదండి ఆయన. అందుకని ఈ విషయం తెలుసుకోకుండా కోస్తా రాయలసీమ తెలంగాణ ఇవన్నీ ఆంధ్రానికి లేదంటే తెలుగుకి పర్యాయ పదాల కింద లోపల ఉండేవి. అదే పర్యాయ పదాలుగా తీసుకొచ్చి 3 కలుపుకున్నా ఇది. దీన్ని పట్టుకుని 1956లో సరే అది జరిగిపోయిన విషయం. ఆ రోజు హైదరాబాద్ మేయర్ ధర్మకరణ్ సంఘి గారు వాళ్ళందరూ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో పర్యటించారు. ఒక రాష్ట్రంగా ఏర్పడాలి అని. ఆ రోజుల్లో అక్కడ ఎన్జి రంగా గారు లేదా రఘురామ గారు చాలా మంది వ్యతిరేకించారు కలపడం. సరే జరిగింది. 1969లో ఉద్యమం వచ్చింది, జయ తెలంగాణ ఉద్యమం. అక్కడ ఇష్యూ వచ్చింది ఆంధ్రాని. 1971 నుంచి 72 నుంచి మొదలై జయాంధ్ర ఉద్యమం వచ్చింది. 400 మంది అక్కడ కూడా కాల్పులో, తెలంగాణ ఉద్యమం ఎలా కాల్పులు చనిపోయినారో ఆంధ్రలో కూడా మాకు ఈ రాష్ట్రం కలవం, మేము జయాంధ్రతో ఉడిపోతాం, మాకు వద్దు బాబోయ్ అని చెప్పి వందలాది మంది ప్రాణత్యాగాలు చేశారు. సంవత్సరాల పాటు మొత్తం స్కూల్స్ అన్నీ పోయింది. ఇందిరాగాంధీ ఉక్కుపాదంతో అనేసి నేను ఆ రోజే ఒప్పుకుంటే కనుక నిజంగా అది. రెండోది నేను ఒకటి అడుగుతా ఉన్నాను,
దయచేసి నేను ఐ రెస్పెక్ట్ ఉప ప్రాంతీయ అస్తిత్వాలను గౌరవిస్తాను. తెలంగాణలో జానపద సాహిత్యం కానీ అచ్చమైన తెలుగు పదాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. మీరు హైదరాబాద్ లేదా నిజామాబాద్ టౌన్ చూసుకోమండి, గ్రామీణ ప్రాంతాల్లో కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో సంస్కృత పదాల కంటే కూడా తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని తెలుగు అచ్చ తెలుగు పదాలు ఎక్కువ. సత్యం ఇది. యాసలో తేడా, భాషలో తేడా, యాసలో తేడా పెట్టి భాష కాదు కదా. అలాగా అక్కడ తెలంగాణ గోల్కొండ కౌలు సంచి చేశారు, ఏదో విశ్వం సత్యాన్ని ఏదో ఏం చేశారు, పక్కన పడేసింది. రెస్పెక్ట్ ప్రాంతీయ తెలుగు జాతి గొప్పగా ఉండాలని కోరుకునేవాడిని, కోరుకుంటున్నాను, ఫ్యూచర్లో కోరుకుంటున్నాను. నా జీవితంలో కూడా నాకు కావాల్సిన మానవైతే తెలుగు జాతి మొట్టమొదటి ప్రాధాన్యత. ఆ తర్వాత మీరు అనుకున్న కాశ్మీర్ కలుపుకున్న ఇండియా బ్రహ్మాండంగా ఉండాలి తెలుసా అంటే నీ తర్వాత నాకు లేదా ఇంకోటి నా తెలుగు జాతి నాకు ప్రాధాన్యత అంతే. నేను అడుగుతా ఉన్నాను. ఈ నేపథ్యంలో సరే రాష్ట్రంలో వచ్చేటప్పుడు ఒక రాష్ట్రంగా విడిపోవటం అనేది ఒక 4 రాష్ట్రాలు అవ్వచ్చు, 10 రాష్ట్రాలు అవ్వచ్చు, ఒక ప్రాంతానికి పర్వాలేదు, అన్నదమ్ములుగా విడిపోదాం, ఆ ప్రాంతాలకు విడిపోదాం, అన్నదమ్ములుగా కలిసి ఉందాం అన్నారు. ఒకే భాష కదా, ఎక్కడ పోతుంది, అందరూ కావాలని అందరినీ పిలిపిస్తుంది. ఇవాళ నేను ఒకటే చెప్పాను, 2007లో కూడా సరే విడిపోతే ఏం కావాలి హక్కులు. నేను ప్రధానమంత్రి గారిని కలిసాం, మన్మోహన్ సింగ్ గారిని కలిసాం, సోనియా గాంధీ కలిసాం, వెంకయ్యనాయుడు గారిని, మన అద్వానీ గారిని, అందరి దగ్గరికి వెళ్ళి వచ్చాం. మేము అందరం దేశం అంతా, నేను హరిరామరావు గారు, హర్ష కుమార్ గారు, వాళ్ళందరూ చాలా గట్టిగా కలిసాం. అందరూ విడిపోతే ఏం కావాలో కూడా పుస్తకాలు రచించాం. తిట్టుకోద్దాను రాష్ట్రం. నేను కేసీఆర్ గారు మాట్లాడుకుని అనేక చర్చా వేదికలు ఉంటాయి చూడండి, నేను ఆయన కూర్చొని మాట్లాడుకున్న దిగ్గు సింగ్ గారు, లేకపోతే అనేక మంది నేతలు, రఘునందన్ రావు గారు కానీ, మీరు కోదండరామ్ గారు, మేము కలిసి కూర్చుని, జయశంకర్ గారు, నేను మాట్లాడి అనేక ఉన్నాయి. విచిత్రం ఏంటంటే జయశంకర్ గారు చనిపోయినప్పుడు కేసీఆర్ గారు ఆయన చనిపోతున్నప్పుడు దగ్గర లేరు. కీర్తిశేషులు పొత్తూరు వెంకటేశ్వరరావు గారు, డాక్టర్ గోపాలకృష్ణ గారు, చాలా మన్మోహన్ గారి ముందు మన వరంగల్ ఎమ్మెల్యే గారు వాళ్ళ మావయ్య గారు అవుతారు. మేము ముగ్గురు బయలుదేరి హైదరాబాద్ నుంచి ఆ రోజు ఒంట్లో చనిపోయేటప్పుడు అక్కడ మేము చనిపోయినప్పుడు మేము అక్కడ ఇంట్లోనే ఉన్నాం. మేము చనిపోయిన తర్వాత అక్కడ బాడీ ఎమర్జ్ చేసుకుని తీసుకొస్తున్నాం. మొట్టమొదట మేము ఆయనకి, అంటే మన భావాల్లో వైరుధ్యాలు ఉండొచ్చండి, వ్యక్తిగతంగా గౌరవాలు ఉండాలి. చాలా మంది తెలియపోవచ్చు ఇది. అందువల్ల ఇది ఒక ద్వేషం, తమ స్వార్థం కోసం, పదవుల కోసం ఏం కూడా వచ్చినా చిచ్చు కోసం ఈ పదాన్ని వాడుకుంటున్నారు వీళ్ళు. సరే అయిపోయింది. 1950లో రాష్ట్రం ఏర్పడితేనే కదా ఇవాళ కోస్తా రాయలసీమ ప్రాంతాల నుంచి హైదరాబాద్ ఇంకో ప్రాంతానికి వచ్చింది. అక్కడ ముందు వచ్చిన వాళ్ళు, నిజామాబాద్ వచ్చిన వాళ్ళు ఆ రోజు ప్రాజెక్ట్ కట్టిన రండి అని ఆంధ్ర ప్రాంతానికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు నిజాం గవర్నమెంట్. వ్యవసాయం చేసుకోండి అని ప్రకటన, భూమి ఇస్తాం వ్యవసాయం చేసుకోండి, ఇలా ప్రాజెక్ట్ కట్టారు. అందువల్ల సరే అప్పుడు 99% వలస వచ్చిన వాళ్ళు రాష్ట్రం ఏర్పడిన తర్వాత వలస వచ్చారు కదా. అది వలస కూడా అనకూడదు, ఉపాధి అవకాశాలు కూడా ఎక్కడికి వెళ్ళారు. అదే నాకు అర్థం కాదు. ఇవాళ ఈ భూపతి రెడ్డి గారు అనే వ్యక్తి గౌరవనీయ ఎమ్మెల్యే, నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే. నేను అడుగుతాను, భూపతి రెడ్డి గారు మీరు ఏమనుకుంటున్నారు? తెలుగు జాతి బిడ్డ కాదా మీరు? తోటి ప్రజలు అలా మాట్లాడతాను సిగ్గు అనిపించలేదా మీకు? ప్రాంతీయ అస్తిత్వం కోసం తెలంగాణలో కళ కానీ సాంప్రదాయాలు కానీ ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. సింగరేణి తెలంగాణ యొక్క కొంగు బంగారంలో తెలుగు గడ్డ మీద భూభాగాన్ని అమ్మేస్తుంటే, లేదంటే ఆ గుమ్మా వ్యాపారాలు కాజేస్తే నిలబడి దెబ్బలాడుతామని నిలబడ్డాం. నిజామాబాద్కి నా దివంగత మిత్రుడు నేను రాజేంద్ర గారు, అలాగే మిగతా ప్రసాద్ ఖమ్మం జిల్లాకి, హైదరాబాద్ జిల్లాకి కోవిడ్ వచ్చినప్పుడు BFE 99 N95 మేము పంపించాం. మీ నిజామాబాద్కి పంపించాం. తెలుగు జాతి అంతా ఒక్కడే అనుకుంటాం మేము. బాధ ఆదిలాబాద్ కానీ, మన భద్రాచలం దగ్గర కానీ, ఇక్కడ మహబూబ్నగర్లో చెంచులగూడలకు కానీ మేము నిలబడతాం. అక్కడ గిరిజనుల తరపున హెల్త్ క్యాంపులు కానీ పెట్టి ఈ తెలుగు జాతి కోసం మేము నిలబడ్డాం. మీరు అసలు ఏం మాట్లాడతారండి? దేన్ని బతుకుతారు గురించి అంటే ఉత్తరాది నుంచి వస్తారు, మాట్లాడడానికి ధైర్యం లేదు. భాష కాదు, కనీసం ఆ 10 మంది తెలుగు వాళ్ళు ఉంటే, ఒక్క హిందీ వాళ్ళు ఉంటే వెళ్ళి హిందీలో క్యాసాప్ బాగున్నారని మాట్లాడే పద్ధత, నమస్కారం పెట్టుకుంటా, సలాములు పెట్టుకుంటా. ఒక్కసారి మాట్లాడారా? నిజామాబాద్లో హోల్సేల్ బిజినెస్ ఎవరిది? హైదరాబాద్లో హోల్సేల్ బిజినెస్ సికింద్రాబాద్లో ఎవరిది? మహబూబ్నగర్లో, వరంగల్లో ఎవరిది? లేదంటే విజయవాడలో ఎవరిది? బెంగళూరులో ఎవరిది? 99% హోల్సేల్ ట్రేడ్స్ అనేక విభాగాల్లో కేవలం గుజరాతీ మార్వాడి వ్యాపారులు ఉన్నారే. ఇవాళ ఆదాని గారి కంపెనీ ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? ఆదాని గారి కంపెనీ వచ్చి ఇవాళ జీవి కృష్ణారెడ్డి గారికి, అలాగే గద్వాల రాజు గారు, సోంభూపాల్ రెడ్డి గారికి, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన జీవికే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, బొంబాయి ఎయిర్పోర్టు, తర్వాత నవీ ముంబై ఎయిర్పోర్ట్ లాగేసుకుంటే మీ నోరు పెగలేదే. కన్నా ప్రతాప్ రెడ్డి గారు 6 సిమెంట్ ఫ్యాక్టరీ ఎత్తుకుపోతే అదాని గారు నోరు మాట్లాడలేదే.
కృష్ణపట్నం పోర్టుని, మధుసూర్ నగర్ పోర్టుని, జిఎంఆర్ గారి పవర్ పాయింట్ని, గంగవరం పోర్టుని అన్ని ఎత్తుకుపోయింది ఆదాని గారు కదా. తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణకు అనువనున్న ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ అన్యాయం జరుగుతుంది అనేది నోరు పెరగలేదా? ధైర్యం సరిపోలేదా? తెలంగాణ రాష్ట్ర ఆర్పిటిషన్ గుజరాత్కి ఎత్తుకుపోయారే, ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వలేదే. ఐటీఆర్ హైదరాబాద్ ఐటీఆర్ పెడితే 12-13 దానికే ఇవాళ 10.5 సంవత్సరాలుగా దాని మీద ఒక్క రూపాయి పెట్టలేదా? కనీసం అద్భుతంగా ఎదిగేదే. 3 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్కి ఎవరండి పునాది వేసింది? చంద్రబాబు నాయుడు గారు పునాది వేశారు, మొక్కకు జీవం పోశారు, రాజశేఖర్ గారు కొంత విస్తృతం చేశారు. తర్వాత రోసే గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు దాన్ని ముందుకు తీసుకెళ్లారు, కేటీఆర్ గారు ముందుకు తీసుకెళ్లారు, రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళారు, తమ్మున్నాడు కాబట్టి వెనక్కి సమర్థగా ఒప్పుకోవడం ఆయన్ని. అంతేగాని దీనికి వచ్చి ఏడు భద్రానికి వచ్చింది. ఎన్నాళ్ళేలాగా మీరు అంటే ఎన్నాళ్ళేలాగా ఏం చేయాలి ప్రూవ్ చేసుకోవాలంటే? ఇంకోటి మాట్లాడుతున్నాను ఏంటంటే, అల్లు అర్జున్ గారు ఎక్కడ పోవాలి? ఆంధ్ర పోమన్నారు. మీకు వినయంగా మీ కాలు ముక్కతో కూర్చోవాలా? నీ కాలు ముక్కతో బానిసని కూర్చోవాలా? ఆయన వివాదం, ఆయన తప్పు చేస్తే ఖచ్చితంగా చర్య తీసుకోండి. దానికి ఆంధ్రప్రదేశ్ సంబంధం ఏంటి? ఇంకోటి చెప్తే ఎక్కడ పుట్టాడండి? తమిళనాడు. ఎక్కడ పెరిగాడు? జీవితం ఎక్కడ చదువుకున్నాడు? ఎక్కడ పెళ్ళాడాడు? తెలంగాణ రాష్ట్రంలో. ఆయన ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? స్నేహారెడ్డి గారిని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ ఎక్కడే కదా, తెలంగాణ ఆవిడే కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఆవిడ వదిలేసి వెళ్తారా? వాళ్ళ పిల్లలు వదిలేసి వెళ్తారా? ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళ పిల్లలు? వాళ్ళ తల్లిదండ్రులు అదే తెలంగాణ నివాసుకుంటున్నారు, వాళ్ళ అన్నదమ్ములు అక్కడే ఉన్నారు, వాళ్ళ బాబాయిలు అత్తయ్యలు అందరూ అక్కడే ఉన్నారు, వాళ్ళ తాతయ్య అల్లు రామలింగ గారు కూడా ఇల్లు కూడా అక్కడే ఉంది. ఆయన చనిపోయారు, ఆయన సమాధి కూడా అక్కడ, స్మారక సమాధి కూడా అక్కడే కట్టారు. ఏం చేయాలి వదిలేసి? ఆయన మొత్తం వచ్చే సినిమాలు అత్యధిక ఆదాయం తెలుగు కోస్తా రాయలసీమలో పెడుతున్న ట్యాక్సులు కట్టేదంతా కూడా తెలంగాణలో కడుతున్నాడు. ఆయన నాన్నగారు తమ్ముళ్ళు అందరూ కూడా మాట్లాడాల్సింది కోస్తా రాయలసీమలో మాట్లాడాలి. మీ సినిమా ఎందుకు చూడాలి? మేము ట్యాక్సులు తెలంగాణ గవర్నమెంట్ కడుతున్నారు కదా అని. ఏంటండి ఇది? నాకు అర్థం కాదు. రివర్స్ లో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? ఆయన కళ్ళను అమరించాడా? ఆయన రాని దుర్మశైలు ఏం చెప్పండి, నేను ఏడా ఉంటా ఆడ ఉంటా బొమ్మగన్నారెడ్డి అన్నాడు. సినిమాలో చూసుకుంటే ఒక తప్పుగా మాట్లాడా? ఐఎమ్ నాట్ సపోర్టింగ్, నేను కాజు గురించి మాట్లాడుతాను. తప్పు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోమని చెప్తాను. దాంట్లో నో సెకండ్ దాట్ ఇన్ దట్. ఇట్ ఈస్ డ్యూ రెస్పెక్ట్ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. డెఫినెట్ గా నేను చెప్తున్నానండి, కొన్ని విషయాలు ఆయన చాలా చక్కగా మాట్లాడారు అసెంబ్లీలో. ఓకే, మిగతా ఆయన ఏదో కక్షాదింపు చర్య తీసుకున్నాడని నేను భావించను. ఎందుకంటే ఆయన డెఫినెట్ 2 విషయాలు మనం మాట్లాడదాం. అల్లు అర్జున్ గారి గురించి ప్లస్ రేవంత్ రెడ్డి గారి గురించి. అల్లు అర్జున్ గారు ఎవరండి? సినిమా హీరోలకు ఒక ఆజానుబాహుడిగా ఉండాలి, అందగాడిగా ఉండాలి. వేరే ఎక్సెప్షన్స్ ఉంటాయి, పక్కన పెట్టేయండి. ఎవరో ఒక అమితాబ్ బచ్చన్, ఒక ధర్మేంద్ర, ఒక రాజ్ కపూర్, ఒక ఎన్టీ రామారావు, ఓ నాగేశ్వరరావు, ఓ ప్రభాసు, ఒక చంద్రమోహన్ గారు ఉన్నా, ఆయన హైట్ తక్కువ, మంచి రూపకారులు, మంచి వాయిస్ గాత్రం అన్నీ ఉన్నాయి. ఏదో బెంచ్ మార్క్ కింద మారిపోయింది. ఇవాళ అల్లు అర్జున్ గారు వచ్చినప్పుడు ఏముందండి ఆయనకి? ఒక కుటుంబ నేపథ్యం సపోర్ట్ కొంతవరకు పనిచేస్తుంది. ఏముందని? గాత్రం లేదు, హైట్ ఇంతే ఉంటాడు, ఒక స్పృద్రూపి ఆజానుబాహుడు కాదు, మంచి పేరున్న రంగంతా మేకప్ వేసుకుని జరిగిన అంగీకం కూడా సరిగ్గా ఉండదు అనుకునేవారు. ఆయన ఏం చేశారు? అప్పటికే సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ గారు డాన్సులు అన్నిట్లో కొంచెం బాగా రాణించే పరిస్థితికి ఈయన వచ్చిన కొన్నాళ్ళకి ఏదైనా సరే అని రాణించే పరిస్థితికి వచ్చారు. వచ్చిన తర్వాత దీంట్లో కానీ వయస్సులో కానీ రామచంద్ర గారికి నాన్నగారి ద్వారా వచ్చిన మిగతా అనేక మంది ఉన్నట్లు ప్రభాస్ ఇది ఉందండి దాంట్లో. ఈయన ఏం చేశాడు? తనకంటూ ఒక స్టైలిష్ స్టార్గా రూపుదిద్దుకున్నాడు. తనకంటూ వేద లాంటి సినిమాలతో కూడా చెప్తున్నారు. 90% మంది ఈ స్టార్డమ్ ఉన్న వాళ్ళు, లేదా ఇప్పుడు మహేష్ బాబు గారు అంటే వెరీ స్మార్ట్గా ఉంటాడు, ఆయన మేకప్ అయిపోయినా బండి నడుస్తుంది అనుకోవచ్చు. ఏమీ లేకుండా కూడా దాంట్లో నటించి ప్రయోగాలు చేశాడు. ఫెయిల్ అయినా వచ్చిందండి ఆ ప్రయోగాలు చేశాడు. రాత్రి మూడు కష్టపడ్డాడు. ఎందుకు చెప్తాను? రాత్రి మూడు కష్టపడ్డాడు. ఫ్యాక్ట్ అండి దుర్గాప్రసాద్ గారు నేను చెప్పేది 100% ఫ్యాక్ట్ అది. తనకు తను ప్రూవ్ చేసుకున్నానికి ఆ స్టేజ్కి వచ్చాడు అతను. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. కానీ పెరిగిన బంగారు స్పూన్తోనో దీంట్లోనే పెరిగాడు. నిజంగా లేదు, వాళ్ళ నాన్నగారి ప్రభావం, వాళ్ళ కుటుంబ ప్రభావం ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్కి ఉపయోగపడింది ఒక స్టేజ్ వరకు. మరి అదే అయితే ఈయన గారాల ముద్దులు పెట్టైన శిరీష్ గారు, అల్లు అరవింద్ గారు ముచ్చన కొడుకు, ఆయన కూడా చాలా సినిమాల్లో పెట్టారు. సక్సెస్ ఎందుకు కాలేపోయాడు? లక్కనే ఒక భాగమే, మిగతా అంతా కూడా అన్ని ప్రజలకు నచ్చాలి, అది ఎంతో కష్టపడ్డారు.
తారకరత్నం గారని ఎవరు ఆయన? ఎన్టీ రామారావు గారు మనవడు. ప్రపంచ బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్, కాలీవుడ్ దేని సినిమాలు చూసుకుంటే 11 సినిమాలు ఈ ప్రపంచ చరిత్రలో అరంగేటం చేసిన మొదటి రోజు 11 సినిమాలు ఓపెన్ అయిన రోజు చరిత్ర చూపించండి నాకు. ఒకే ఒక వ్యక్తి మంచివాడు, చాలా మంచివాడు. తారకరత్న గారు కృష్ణ చనిపోయారు, కానీ సక్సెస్ అయ్యారు ఆయన లేదు. వాళ్ళందరూ పదవుల్లో కూడా ఉన్నారు, రాజకీయ పదవుల్లో కూడా ఉన్నారు కదా అందరూ. ఎందుకు సక్సెస్ కాలేకపోయారంటే చాలా కారణాలు ఉంటాయి దాంట్లో. ఈయన కష్టం కూడా దాంట్లో ఉందంట, మిగతా కారణాలు ఉండొచ్చు. నేషనల్ జాతీయ అవార్డు 1931లో రాజా హరిశ్చంద్ర సినిమా తెలుగులో మూర్ఖితో మొదలైంది. అవార్డుల తర్వాత తీసుకుని మొదలుపెట్టారు. ఈ చరిత్రలో తెలుగు నుంచి అవార్డు వచ్చిన ఒకే ఒక జాతీయ బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చిన వ్యక్తి ఎవరండి? అర్జున్ గారు. కానీ దట్ డజన్ మీన్ నా ఎన్టీ రామారావు గారు, ఎస్వి రంగారావు గారు లేకపోతే మిగతా వాళ్ళు తక్కువ అని ఏమాత్రం కాదండి అప్సర్. కానీ వాళ్ళు అలాంటి పరిస్థితి వస్తే అలాంటి మనిషి. ఇక రేవంత్ రెడ్డి గారు అండ్ రియల్ హీరో కూడా రేవంత్ రెడ్డి గారు నచ్చవచ్చు. ఐ డిఫర్ విత్ హిమ్ ఇన్ సర్టెన్ ఆస్పెక్ట్స్ అండి. రేవంత్ రెడ్డి గారు చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చాడు, చాలా ఫైన్ ఆర్ట్స్ చేశాడు, చాలా కష్టపడ్డాడు, నిలబడ్డాడు. ఆఖరికి ఆ వివాహం ఆయన చేసుకుంటానన్నా సరే అనేక అడ్డంకులు వచ్చిన సక్సెస్ఫుల్గా, నేను చెప్తున్నాను చాలా మంది సక్సెస్ఫుల్గా ఒక ఆదర్శమైన దాంపత్యంగా ఆయన నిరూపించుకుంటా. ప్లస్ ఎలా సింగిల్ హ్యాండెడ్గా చెప్తున్నారు, మహబూబ్నగర్ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా ఉంది, మీద వాళ్ళ మద్దతుతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెగ్గాడండి, స్థానిక సంస్థలు నెగ్గాడు ఆయన. అది పోతే జూనియర్ ఎన్టీఆర్తో పాటు యాత్ర అంతా ఉంది. 10 రోజుల ముందు వచ్చి తన కాన్స్టిట్యున్సీ కొడంగల్ కాదు, చాలా మంది తెలియదండి ఆయన కాన్స్టిట్యున్సీ కొడంగల్ కాదు. అది కొడంగల్ అంటే యాక్చువల్ మహబూబ్ జిల్లా కాదు, మన గుల్బర్గా జిల్లా నుంచో దేంట్లో తీసి మహబూబ్ జిల్లాలో కలిపారు ఎట్ ద టైమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సమయంలో. ఆ కాన్స్టిట్యున్సీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ. అక్కడ గురునాథ్ రెడ్డి గారిని పవర్ఫుల్ లీడర్ ఉండేవారు, మిగతా అందరూ వెళ్ళి 10 రోజులు ఇలా కాన్స్టిట్యున్సీ కలిసి వచ్చాడు. రెండోసారి కూడా చెప్తున్నా 2014లో మీరు చూశారు. ఆఖరికి గెలిచిన తర్వాత 2019 అనేక వేదనలు ఎదుర్కొన్నాడు, బాధలు ఎదుర్కొన్నాడు. ఒక డ్రోన్ ఎగరేశారని చెప్పి ఆయన అరెస్ట్ చేసి లోపల పెట్టారు. ఇంకో దాని మీద కుటుంబం భార్య భర్త ఉంటే బెడ్రూమ్ తలుపు బట్టలు కొట్టుకుని అర్ధరాత్రి ఈయన తీసుకొచ్చి లాగి పడేసి స్టేషన్లో ఆ ఊళ్ళో ఉంటే తీసుకెళ్ళి పడేశారు. ఆఖరికి ఒకే కుమార్తె పెళ్లి రోజు కండిషనల్, కనీసం రాజకీయ నాయకులతో పరిచయం ఉందంతా రాజకీయ నాయకులు మాట్లాడతాం వీలేదు నిబంధనతో బయటకు వచ్చి, నేను స్టేజ్ మీద ఉన్నాను ఆ రోజు, నేను కూడా ఉన్నాను. ఎర్రబల్ దయాకర్రావు గారు అంటున్నారు, ఏమండో ఆయన మాతో మాట్లాడుకుంటు, నాకు కూడా తెలియదు అప్పుడు కండిషన్, మీతో మాట్లాడొచ్చండి, నాతో మాట్లాడదండి అంటే నేనేమండి అన్నా రేవంత్ గారు మామూలుగా. ఆఖరికి ఆయన అక్కడ కిందకి వెళ్ళి కూర్చుని ఎందుకో కళ్ళం నీళ్ళు వచ్చినట్టున్నాయి, ఎక్కువసేపు ఉండలేకుండా టైం ఇచ్చారు 5 గంటల ముందే, మధ్యలోనే అన్ని కార్యక్రమాలు చేసుకుని వెళ్ళిపోయాడు. అంత వేదన ఎదుర్కొన్న మనిషి. కాంగ్రెస్ పార్టీలో 5 కన్ఫర్మ్ చీఫ్ మినిస్టర్లు, 3 ఆర్ఏసీ చీఫ్ మినిస్టర్లు, 2 వెయిటింగ్ చీఫ్ మినిస్టర్లు తట్టుకుని బట్టి విక్రమార్క గారు డెఫినెట్లీ వాళ్ళు కమిటెడ్ లీడర్స్ ఫర్ కాంగ్రెస్ సోల్జర్స్ అయి ఉండొచ్చు. ఈయన డైనమిక్గా వచ్చి నిలబడి అయ్యాడు. 2 వ్యక్తులు క్లాష్ కాదండి ఇది. వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కూడా దయచేసి చెప్తున్నాను, భూపతి రెడ్డి గారు లాంటి వాళ్ళ చర్యల్ని కంట్రోల్ చేయండి సార్. మేము రాహుల్ గాంధీ గారు కూడా రాస్తాం. ఓ పక్కన ఆంధ్రప్రదేశ్ రాహుల్ గాంధీ గారు మాకు హామీ ఇచ్చారు. నేను ఢిల్లీలో ప్రత్యేక సభకు వచ్చారు ఆయన, అక్కడ హామీ ఇచ్చారు. మన భారత్ జోడో యాత్రలో వాళ్ళని కలిసి వచ్చాం. వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ రాహుల్ గాంధీ గారు, బికాస్ ఈ దేశంలో అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం మిగతా సమస్య మీద కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక విభజన మీద ఇస్తున్నారు. అన్ని తెలుగు రాష్ట్రాలు న్యాయం చేయాలని ఖచ్చితంగా చూస్తారు ఆయన. అట్లాంటి సమయంలో వీళ్ళు ఇలా మాట్లాడతాం, అక్కడేమో ఆంధ్రప్రదేశ్లోనేమో వాళ్ళ అన్నగారి మీద మాట్లాడితే కాళ్ళు రయ్యమని వచ్చేసి శర్మ గారు సైలెన్స్, ఇప్పుడు వస్తారే మాట సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే మిగతా విషయం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ సంబంధం లేదని, మరి ఈ విషయం ఎందుకు మాట్లాడట్లేదు నాకు తెలియదు. ముఖ్యంగా వీళ్ళు మాట్లాడితే అట్టించుకోవడం రాజకీయ నాయకులు మాట్లాడలేదు. ఇది అన్ఫార్చునేట్ అండి. దయచేసి ఇలాంటి కంట్రోల్ చేయాలి. ఒక తెలంగాణలో అస్తిత్వాన్ని, కోస్తా రాయలసీమ అస్తిత్వాన్ని, అలాగే ఉప ప్రాంతీయ అస్తిత్వాన్ని గౌరవిద్దాం. కానీ ఎన్నాళ్ళండి ఇది ఏంటిది అంటే ఉత్తర భారతదేశం నుంచి సెటిల్ అయితే మాత్రం వాళ్ళని మీకు భయ్యా ఎక్కడో బీహార్ నుంచి సెటిల్ భయ్యా వాళ్ళే రాజధాని అని రాలే ఎక్కడికి. ఇది రాజధాని వచ్చిన 99% మంది. ప్లీజ్ అమ్మాయి నేను చెప్పేదాంట్లో 99% మంది, నేను తెలంగాణ ఈ ఉద్యమం జరిగినప్పుడు కూడా వాళ్ళ కొంత ఎందుకు రెస్పెక్ట్ చేస్తారు? తెలంగాణ కోస్తా రాయలసీమ అందరూ అన్నదమ్ములు నేను గౌరవించాను, గౌరవిస్తాను. నా తోటి సోదరుని గౌరవించకపోతే ఎలాగనే. కానీ అక్కడ ఉద్యోగ నాయకుడు దిక్కుమాల సన్నాసి, ఒక చెత్త ఉద్యోగ నాయకుడు ఆంధ్రప్రదేశ్లో కూర్చుని తెలంగాణ యొక్క తినేదానిదని తప్పుగా మాట్లాడారు. అలాంటి చెత్త బ్యాచ్ తప్ప ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలన్నా నువ్వు పాయింట్ మాట్లాడతావన్నా ఎస్ నేను గౌరవిస్తున్నా. వాళ్ళు కోపంతో విడిపోతారు కాబట్టి ఒక మాట అంటారండి.
తమ్ముడు కోపంతో ఒక మాట అంటాడు విడిపోవాలి కాబట్టి ఆవేశంతో కలిపికెళ్ళి అన్న భరించాలి కదా. అది నాకు ఇంక అర్థం. ఎక్కడ పోతాడు? తెలుగు జాతి, తెలుగు తల్లి బెద్దలం, కోస్తా తెలంగాణ రాయలసీమ మాత్రం పెట్టుకోవచ్చండి డెఫినెట్గా. కానీ ఇలాంటి గత్రం ఒక పుష్ట పెట్టకపోతే ఇంకొక 50 సంవత్సరాల తర్వాత కూడా ప్రజల వాళ్ళ ప్రజలు గొప్పవాళ్ళండి. వీళ్ళు ఎంతమంది చెప్పినా ఆ రోజు ఏమన్నా అన్నారు రాజకీయ నాయకులు లచ్చగొట్టారు కదా, కేసీఆర్ గారు తక్కువ చేయలేదండి ఆ రోజు. అనేక మంది చేశారు వాళ్ళు. కానీ పాలనలోకి వచ్చిన తర్వాత చాలా వరకు బై అండ్ లార్జ్ ఎక్సెప్ట్ రేర్ ఇన్స్టెన్స్ బాగా. నేను జై జై హే తెలంగాణ అందశ్రీ గారిని ఎట్ ద టైమ్ ఉద్యమంలో కూడా చాలా గురించి మా ఇంట్లో శుభకార్యాలకు కూడా వచ్చారు. రెస్పెక్ట్ లాట్ అండి. కవులు కళాకారులు జానపద సాహిత్యం వాళ్ళు ఎక్కువ బతుకుతుందంటే అంటే అమలాపురంలో అక్కడ జరుగుతుందేమో, కానీ కొన్ని చోట్ల వాళ్ళ జానపద సాహిత్యం ఎక్కడ బతుకుంది ఎక్కువ, అక్కడ కూడా ఉంది. కోస్తా రాయలసీమ ఎక్కువ బతుకుంది తెలంగాణలో. గడ్డలో గ్రామాల్లో గుడ్డల్లో ఆ యొక్క సంస్కృతి కానీ నేను గౌరవిస్తాను. అది నిలుపుకున్నాం. తెలుగు జాతి నీ దెబ్బ కొడుతున్నారు. 13.5 కోట్ల తెలుగు జాతిని ఢిల్లీలో పారిశుద్ధ తాకట్టు పెట్టేటట్టు చేస్తారు. దాని గురించి మాట్లాడి పోరాడదాం. మీరు మాట్లాడండి. వాళ్ళు కోస్తా తెలంగాణ రాయలసీమ మూడింటికి అన్యాయం చేస్తా, కృష్ణా జలాల విషయాలు ఘోరమైన అన్యాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం, ఆదాని గారి ప్రభుత్వం. దాని మీద మాట్లాడదాం. మన హక్కులు సాధించుకుందాం. తెలుగువారుగా వాళ్ళ హక్కులు సాధించుకోవాలి, కానీ మనలో మనం దెబ్బలాటలు కానీ గొడవలు పెట్టుకోకూడదని చలసాని శ్రీనివాస్ గారు చెప్తున్నారు. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్. నమస్కారం.